స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఓ జిల్లాలో 2 జాతీయ పార్టీలు ముందస్తుగానే అభ్యర్థుల వేట ప్రారంభించేశాయి. గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నాయి. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా జెండా ఎగురవేయటమే టార్గెట్గా పెట్టుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక కోసం ఆచితూచి వ్యవహరిస్తున్న పార్టీ నేతలు గెలుపు గుర్రాలను డిసైడ్ చేయడానికి సర్వేలు చేయిస్తున్నట్టుగా టాక్ జరుగుతోంది. ఇంతకీ అభ్యర్థుల్లో గుబులు రేపటానికి కారణాలేంటి? ముందస్తు సర్వేల వెనుక అసలు ఆంతర్యం ఏంటి? ఆశావాహులు ఎందుకు జంకుతున్నారు? వాట్ ది స్టోరీ? నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పలు పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ముఖ్యంగా జాతీయ రాజకీయ పార్టీలు సర్వేల జపం చేస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం కమలం పార్టీ ఓ అడుగు ముందుకేసి అన్వేషణ మొదలుపెట్టేసింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. గతంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొద్దిలో మిస్ కావడంతో ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ఉవ్విల్లూరుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని కూడా కైవశం చేసుకోవడంతో తాజాగా ఇప్పుడు బల్దియాపై కాషాయ జెండా ఎగరవేయాలని టార్గెట్ పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తోంది. బీజేపీ ఎంపీ అరవింద్ మిషన్ కార్పొరేషన్ పేరిట కార్పొరేషన్లో సర్వే చేయిస్తున్నారట. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా 44 డివిజన్లలో కొద్ది రోజులుగా సర్వే నిర్వహిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఒక్కో డివిజన్లో 3 ఆశావాహుల పేర్లతో సర్వే జరిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ధనబలం, ప్రజాబలం ఏ మేరకు ఉందో వివరాలు సేకరిస్తున్నారట. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 28 డివిజన్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఎంఐఎం, బీఆర్ఎస్ పొత్తుతో మేయర్ పీఠాన్ని త్రుటిలో చేజార్చుకుంది. ఈసారి ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గెలిచే వారికే టికెట్ అని చెబుతుండడంతో పార్టీ ఆశావాహుల్లో గుబులు రేపుతోందట. అభ్యర్థుల ఎంపికకు సర్వేలే ప్రామాణికమని చెబుతున్నారట ఆ పార్టీ నేతలు. దీంతో టికెట్ ఆశిస్తున్న కమలం పార్టీ అభ్యర్థులు సర్వేలో తమ భవిష్యత్తు ఏమని తేలుతుందోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో తమకు కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలొస్తే పోటీలో ముందు వరుసలో ఉన్నామని లెక్కలు వేసుకుంటున్నారు అధికార పార్టీ నేతలు. ఒక్కో డివిజన్కు పాత, కొత్త నేతలు కలిపి 1/2 డజన్కు పైగా ఆశావాహులుగా రేసులో నిలుస్తుండడం కొంత తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులపై కాకుండా ప్రజా పాలనపై ప్రజల్లో ఏ మేరకు స్పందన ఉందో ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గులాబీ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలంతా చేజారిపోయి అధికార పార్టీలో చేరిపోతుండడంతో క్యాడర్ డీలా పడింది. అయితే తాను అండగా ఉంటానని ఎమ్మెల్సీ కవిత క్యాడర్కు భరోసా ఇస్తున్నారు. పార్టీలో చొరవ తీసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. జిల్లాలో విస్తృతంగా పర్యటించి క్యాడర్లో నేనున్నాననే భరోసా ఇచ్చి ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి కల్వకుంట్ల కవిత కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారట. కార్పొరేషన్లో పట్టు నిలుపుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగుతారనే చర్చ నడుస్తోంది. మొత్తానికి కాషాయ పార్టీ సర్వేనే సర్వమంటుంటే అధికార పార్టీ అధికార బలం, ప్రజాపాలన కలిసొస్తుందని ధీమా ఒలకబోస్తోంది. మరోవైపు గులాబీ పార్టీ మాత్రం అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూ క్యాడర్కు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారట. పార్టీల సర్వేలు ఎలా ఉన్నా అభ్యర్థులకు ఏ మేరకు అవి కలిసి వస్తాయో తెలియక తెగ టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి సర్వేల ఫలితం ఎలా ఉండబోతుందో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.